హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ మేము ముందుకు తీసుకొని వచ్చాను. సో వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అండ్ లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ కొంచెం డౌన్లో ఉంది కాబట్టి రీచ్ త్వరగా ఉండాలి. సో మీరు ఇవి చేస్తే రీచ్ అయితే వస్తుంది. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియోని చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ధనుష్ అప్కమింగ్ ఫిలిం తేరే ఇష్క్ మే. డైరెక్టర్ ఆనంద్ రాయ్. ఇదే డైరెక్టర్ ధనుష్తో 2 బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే తీస్తున్నారు. అదే రంజానా అండ్ అత్రంగిరే. ఇది థర్డ్ కాంబో. ఈ ఫిలిం కూడా యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా తీసుకొని వస్తున్నారు. ఇంకా ఈ ఫిలింకి సంబంధించి షూట్ అనేది బిగిన్ అయితే చేయలేదు. అక్టోబర్ మంత్ నుంచి షూటింగ్ అనేది ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇందులో యాక్ట్ చేస్తున్న ఫీమేల్ లీడ్ యాక్టర్స్ గురించి న్యూస్ వచ్చేసి రీసెంట్గా టిప్టీ డిమ్రీని తీసుకోబోతున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. నౌ ఇప్పుడైతే కృతి సనన్ ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్లో కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ధనుష్ అండ్ కృతి సనన్ యాక్ట్ చేస్తున్న తేరే ఇష్క్ మే ఫిలిం మనం ఫ్యూచర్లో లైక్ 2025 ఇయర్లో చూస్తాము. సో ఈ డైరెక్టర్ నుంచి వచ్చిన ప్రీవియస్ 2 మూవీస్ ధనుష్ గారి నుంచి మీరు చూడకపోతే చూడండి, అవి మీకు నచ్చుతాయి. ఖచ్చితంగా ఈ అప్కమింగ్ ఫిలిం మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతాయి. నెంబర్ 2, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ నుంచి సెకండ్ గ్లిమ్స్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నారు. మనకి రీసెంట్గా తలపతి బర్త్డే స్పెషల్గా ఒక గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. అయితే అందులో మనకి ఎక్కువగా కంటెంట్ అయితే చూపించలేదు. యంగర్ లుక్ అండ్ ఓల్డ్ లుక్ అండ్ కొన్ని స్పీడప్లో కొన్ని క్లిప్స్ అనేవి చూపించడం జరిగింది. అది జస్ట్ ఓకే. నౌ ఇప్పుడు వస్తున్న గ్లిమ్స్ వచ్చేసి ఒక 49 సెకండ్స్ వరకు అయితే ఉంది. ఈ 49 గ్లిమ్స్లో ఏం చూపిస్తారో చూడాలి. మరి మనకి ఆగస్ట్ 15కి గ్లిమ్స్ రిలీజ్ ఉంటుంది. అండ్ దీని తర్వాత అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మీకు నేను ఆల్రెడీ చెప్పినట్టు మూవీకి రిలీజ్కి 2 వీక్స్ ముందు లైక్ మనకి ఆగస్ట్ 20 కానీ లేకుంటే 22 కానీ రిలీజ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 3, రాకింగ్ స్టార్ యష్ అప్కమింగ్ ఫిలిం టాక్సిక్. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. ఈ ఫిలిం నుంచి యష్ గారికి సంబంధించి పోషన్ షూట్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేశారు. ఇప్పుడు యష్ గారికి సంబంధించిన మూవీ నుంచి పోషన్ షూట్ అనేది అవుతుంది. లైక్ ఈ ప్రాజెక్ట్ కూడా బిగ్ బడ్జెట్గానే మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫిలిం రిలీజ్ వచ్చేసి 2025 ఇయర్ ఏప్రిల్ 10కి కన్ఫర్మ్ అయితే చేస్తున్నది. బట్ ఆ డేట్కి ఈ ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు అయితే లేదు, చాలా డిలే అయితే అవుతుంది. లైక్ న్యూ డేట్ అనౌన్స్మెంట్ మనకి త్వరలోనే రివీల్ చేస్తారు. 2025 ఇయర్ సెకండ్ హాఫ్లో ఫిక్స్ అయితే చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 4, ఈ అప్డేట్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి విశ్వక్ సేన్ 14th ఫిలిం అనేది కన్ఫర్మ్ అయితే అయింది. డైరెక్టర్ అనుదీప్ కేవి. సో అనుదీప్ కేవి మూవీస్ మీకు తెలుసు కదా, అదే ఫ్రెండ్స్ జాతిరత్నాలు, ప్రిన్స్ కామెడీతో మనల్ని కట్టిపడేస్తారు. ఇప్పుడు విశ్వక్ సేన్తో ఒక కంప్లీట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అనేది తీసుకొని వస్తున్నారు. మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, అనుదీప్ కేవి నుంచి ఫస్ట్ మనకి రవితేజ గారితో ఒక ప్రాజెక్ట్ అనేది సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి కన్ఫర్మ్ అయితే అయింది కదా, మరి అది ఏమైతే అయింది? అదే ప్రాజెక్ట్ని ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి నుంచి పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వచ్చి విశ్వక్ సేన్తో అనుదీప్ కేవి తీస్తున్నారా, లేకుంటే ఇది వేరే ప్రాజెక్ట్ అనేది నాకు దాని గురించి ఎలాంటి ఐడియా అయితే లేదు. లైక్ అది సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి నుంచి రవితేజ గారి ప్రాజెక్ట్ అనేది అనుదీప్ కేవి నుంచి ఉందనుకుంటా. మేబీ అది ఫ్యూచర్లో స్టార్ట్ అయితే అవ్వచ్చు. లైక్ దీని గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విశ్వక్ సేన్ నుంచి అనుదీప్ కేవి తీసుకొని వస్తున్నారు. సో కంప్లీట్ స్క్రిప్ట్ వర్క్ అనేది అయిపోయినట్టుంది. షూటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. త్వరలోనే మన ముందుకు మరొక బ్లాక్ బస్టర్ లాఫింగ్ మూవీ అనేది తీసుకొని వస్తున్నారు డైరెక్టర్ అనుదీప్ కేవి. నెక్స్ట్ నెంబర్ 5, గేమ్ చేంజర్ మూవీ నుంచి డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసినట్టు టీమ్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేశారు. సో డబ్బింగ్ వర్క్ అనేది బిగిన్ అయితే అయింది. సో ఆ అప్డేట్లో మనకి రిలీజ్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఆల్రెడీ దిల్ రాజు గారు చెప్పినట్టు క్రిస్మస్కి వస్తున్నట్టు క్రిస్మస్ డేట్ అనేది ఫిక్స్ అయితే చేశారు. అంటే డేట్ అనేది రివీల్ చేయలేదు, క్రిస్మస్కి వస్తున్నట్టు చెప్పడం జరిగింది. సో ఈ ఫిలిం మనకి క్రిస్మస్కి పక్కా గేమ్ చేంజర్ మూవీని మనం క్రిస్మస్కి థియేటర్స్లో చూడబోతున్నాం. డిసెంబర్ లాస్ట్ వీక్లో మనకి పుష్ప 2 వచ్చేసి డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ అవుతున్నది. ఇది డిసెంబర్ లాస్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. అల్లు అర్జున్ గారికి అండ్ రామ్ చరణ్ గారికి ఎలాంటి క్లాష్ అయితే లేదు. ఇంకా క్లాష్ పడాలంటే లైక్ మేబీ అదే వీక్స్లో ఏమైనా మూవీస్ లైక్ చెప్పాలంటే కన్నప్ప అయితే ఉంది కదా, సో కన్నప్ప మూవీ పుష్పతో క్లాష్ పడుతుందా లేకుంటే గేమ్ చేంజర్తో చూడాలి. మరి అది ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు కాబట్టి. నెంబర్ 6, కేవిఎన్ ప్రొడక్షన్ వారి నుంచి రిలీజ్ అవబోతున్న కన్నడ ఫిలిం కృష్ణం ప్రణయ సఖి. ఇందులో గణేష్ అండ్ మాల్విక నాయర్ లీడ్లో యాక్ట్ చేశారు. ఈ ఫిలింకి సంబంధించి రిలీజ్ అనేది కన్ఫర్మ్ చేశారు. ఆగస్ట్ 15కి కన్నడలో ఈ ఫిలిం రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 7, ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో ఫిలిం
ఈ ఫిలింకి సంబంధించి సక్సెస్ఫుల్గా పూజ లాంచ్ ఈవెంట్ అనేది కంప్లీట్ అయితే అయింది. ఎలాంటి మీడియా పర్సన్ని అలో చేయకుండా అఫీషియల్గా పూజ లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది. మనకి కొన్ని పిక్స్ అనేవి రివీల్ అయితే చేశారు అంతే. సో ఈ ఈవెంట్కి సంబంధించి ఒక ప్రోమో వీడియో అనేది కట్ చేసి మైత్రి మూవీ మేకర్స్ ఛానల్లో రిలీజ్ చేయవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు దీనికి ప్రొడక్షన్ బ్యానర్. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫిలింకి సంబంధించి షూటింగ్ వర్క్ మనకి ఆల్రెడీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసినట్టు ఆగస్ట్ మంత్లో ఉంటుందని చెప్పేసి బర్త్డే స్పెషల్ కానీ ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ కానీ చెప్పడం జరిగింది. లైక్ ఈ మంత్ నుంచి షెడ్యూల్స్ అనేవి మూవీ నుంచి షూటింగ్ వర్క్ స్టార్ట్ అయితే కావచ్చు. అండ్ మనకి రిలీజ్కి సంబంధించి కూడా అప్డేట్ రివీల్ అయితే చేశారు. 2026 ఇయర్ జనవరి 9కి ఈ ఫిలిం లాక్ అయితే చేశారు. లైక్ చెప్పాలంటే 1.5 ఇయర్ అయితే పడుతుంది ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రావడానికి. లైక్ ఈ 1.5 ఇయర్లో మనం బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్ గారి నుంచి 3 మూవీస్ అయితే చూడబోతున్నాం. మనం లాస్ట్గా ఎన్టీఆర్ గారిని RRR మూవీలో చూసాము. ఇప్పుడు వచ్చేసి 1.5 ఇయర్లో 3 మూవీస్లో చూడబోతున్నాం. ఇప్పుడు మనకి ఈ ఇయర్లో వచ్చేసి దేవరా ఫిలిం అనేది ఫిక్స్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇయర్లో వచ్చేసి వార్ 2. సో వార్ 2కి సంబంధించి వర్క్ అనేది జరుగుతుంది. అది నెక్స్ట్ ఇయర్ 2025 ఇయర్లో రిలీజ్ ఉంటుంది. నౌ ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి కాంబో 2026 ఇయర్ బిగినింగ్లో కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఇది వెరీ హ్యాపీ న్యూస్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ నెంబర్ 8 డబుల్ స్మార్ట్. మీరు తమిళంలో చూసినట్టు మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది. లైక్ చెప్పాలంటే ఈ ఫిల్మ్కి సంబంధించి ఒక స్మాల్ ఇష్యూ అనేది రావడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఇష్యూ అయితే వచ్చింది. ఈ ఇష్యూ అనేది అంత బిగ్ అయితే కాదు, అది సార్ట్ అవుట్ అయిపోయింది. లైక్ ఎప్పుడో లైగర్ ఫిల్మ్కి సంబంధించి. అయితే ఫ్రెండ్స్, ఈ రూమర్ అనేది ట్రూ అయితే కాదు. మూవీ నుంచి పోస్ట్ పోన్ అయితే ఏమీ లేదు. అనుకున్న డేట్కే మూవీని రిలీజ్ చేస్తున్నారు. టుడే ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతుంది. అండ్ సెన్సార్ డీటెయిల్స్ కూడా రివీల్ చేశారు. మూవీ సెన్సార్ ఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 42 minutes వరకు ఉంది. నెక్స్ట్ నెంబర్ 10 బీజు మీనన్ అండ్ ఆసిఫ్ అలీ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం తలవన్. ఈ ఫిలింకి సంబంధించి ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. సెప్టెంబర్ 12కి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. ఆల్ ఇండియన్ వర్షన్స్ తెలుగు డబ్బింగ్ మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్నది. ఈ ఫిల్మ్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ కాప్ డ్రామాగా వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 11 హాట్స్టార్ వారి నుంచి రిలీజ్ అవబోతున్న మరొక ఒరిజినల్ సిరీస్ మై పర్ఫెక్ట్ హస్బెండ్. ఈ సిరీస్లో వచ్చేసి సత్యరాజ్ గారు అండ్ వర్ష బొల్లమ్మ యాక్ట్ అయితే చేస్తున్నారు. సిరీస్ నుంచి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి. అండ్ ఈ సిరీస్ ప్రీమియర్ ఆగస్ట్ 16కి కన్ఫర్మ్ చేశారు ఆన్ Disney+ హాట్స్టార్. మల్టిపుల్ లాంగ్వేజెస్ తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 12 సూర్య అప్కమింగ్ టైమ్ ట్రావెల్ ఫిలిం కంగువా. ఇది పార్ట్ 1 మొదటి అధ్యాయం మాత్రమే. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. సో ఈ పార్ట్ 1కి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ కన్ఫర్మ్ అయితే చేశారు. లైక్ ఇది ఫస్ట్ ట్రైలర్ అనుకుంటా. ఇంకా మనకి రిలీజ్కి వచ్చేసి 2 months వరకు అయితే ఉంది. అక్టోబర్ 10కి మూవీ అనేది రిలీజ్ అవుతున్నది. సో ఈ ఫస్ట్ ట్రైలర్ కట్ వచ్చేసి మనకి ఆగస్ట్ 12కి రిలీజ్ చేస్తున్నారు. సో వెయిట్ చేయండి. ఇప్పటివరకు మూవీ నుంచి వచ్చిన కంటెంట్, టీజర్, గ్లిమ్స్, వచ్చిన సాంగ్స్ అయితే అదిరిపోయాయి. ఇప్పుడు ట్రైలర్ కట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఆగస్ట్ 12కి రిలీజ్ చేస్తున్నారు ఆల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 13 మనమే. ఫైనల్గా శర్వానంద్ అండ్ కృతి శెట్టి యాక్ట్ చేసిన మనమే ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు. డేట్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఆగస్ట్ 16కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీని అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మనకి ఆగస్ట్ 16కి ఈ ఫిలిం ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ పోస్టర్ వస్తుంది. వెయిట్ చేయండి. డేట్ అయితే ఫిక్స్. ఆగస్ట్ 16కి ప్రీమియర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనమే ఫిలిం అనేది ఉంటుంది. ఇంకా ఈ ఫిలింని చూడని వారు ఆగస్ట్ 16కి మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 14 మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి 4th సింగిల్ లిరికల్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 12కి రిలీజ్ ఉంటుంది. ఇక్కడి వరకు మీరు వీడియో చూసారంటే డెఫినెట్గా వీడియో అనేది నచ్చే ఉంటుంది. మీరు వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. వీడియో త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.